హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ టైటిల్ గెలుపొందడంతో ఆనందాలకు అవధుల్లేవు. ఇంత పెద్ద లీగ్లో ఆడటం, తొలి ట్రోఫీ గెలవడం ఎంతో గొప్పగా ఉందని జట్టు ఆటగాళ్లు చెబుతున్నారు. దేశం తరపున ఆడే అవకాశం రాకపోవడంతో కుమారుడిని క్రికెట్ వైపు నడిపించిన తండ్రి ఒకరు, చిన్నప్పుడు టీవీలో క్రికెట్ చూస్తూ పెరిగి తాను కూడా ఆడాలని కలలు కన్నవారు మరొకరు. ఇలా ఆటగాళ్లలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. తొలి ట్రోఫీని గెలవడంతో పట్టలేని సంతోషంగా ఉందంటున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ప్లేయర్స్ తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. సో ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఒకళ్ళు డాషింగ్ ఓపెనర్ ఉన్నారు, ఇంకొకరు మ్యాచ్ విన్నర్ ఉన్నారు. సో ప్రస్తుతం మనం డాషింగ్ ఓపెనర్తో మాట్లాడదాం. హాయ్, కంగ్రాచులేషన్స్ సాయి వికాస్. థ్యాంక్ యూ అండి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు విన్ని? సో ఈ మూమెంట్ని వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేము. చాలా హ్యాపీగా ఉంది. అంటే టీం అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా కష్టపడ్డాము లాస్ట్ 1 month నుంచి. సో రిజల్ట్ చూసాము ఈరోజు. సో వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. యా, లీగ్ మ్యాచ్లు విన్ అయిన తర్వాత, ప్రతి మ్యాచ్ విన్ అయిన తర్వాత డగౌట్లో కావచ్చు, డ్రెస్సింగ్ రూమ్లో కాదు, ఎలాంటి డిస్కషన్ జరిగేది? డిస్కషన్ అంటూ ఏం లేదు. బికాజ్ మేము ఒక ప్రాసెస్ ఫాలో అవుదామని ముందు నుంచి డిసైడెడ్ ఉండే. సో మొన్న ఒక్క మ్యాచ్ అది కొంచెం కొలాప్స్ అయింది. బట్ లేటర్ ఆన్ వీవ్ రీకలెక్టెడ్ ఆల్ ద థింగ్స్ విచ్ వీవ్ డిస్కస్డ్. సో అది రీకలెక్ట్ చేసి దెన్ మళ్ళీ క్వాలిఫైడ్ 2లో ఇంకా ఫైనల్స్లో అది ఫాలో అయ్యాం. సో రిజల్ట్ అలా మా సైడ్ వచ్చేసింది మళ్ళీ. యా, టీమ్ ఎఫర్ట్ మొదటి నుంచి కూడా చాలా క్లియర్ కట్గా ఆడుతున్నారు, ఎలాంటి ప్రెజర్ లేకుండా ఆడుతున్నారు. సో దీని వెనుకున్నటువంటి రహస్యం ఏంటి? ఇంత తక్కువ టైంలో టీం అంతా ఎలా జెల్లారు? అంటే ముందు నుంచి అందరం లీగ్స్లో అయినా, అంటే ఈ టోర్నమెంట్ కాకముందు మా హెచ్ఏ లీగ్స్లో అయినా ఎక్కడైనా అని కలిసి ఆడాము. సో వాళ్ళ స్ట్రెంగ్త్స్ అందరి స్ట్రెంగ్త్స్ అందరికీ తెలుసు. సో లక్కీలీ ఏంటంటే అందరు కష్టపడి క్రూషల్ టైంలో ప్రతి ఒక్కరూ స్టెప్అప్ చేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు. కాబట్టి ఇట్స్ టోటలీ టీమ్ ఎఫర్ట్. ఒక్క ఇండివిజువల్ అని కాకుండా అందరూ యూనో ఆ సిచ్యువేషన్కి అవసరం ఏదైతుందో అది కాంట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి సో టీం అందరూ దాంతో బెనిఫిట్ అయ్యి ఈరోజు ఛాంపియన్షిప్ గెలిచాము. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం మనతో పాటు మ్యాచ్ విన్నర్, ఆడిన అన్ని మ్యాచ్లో కూడా నాట్అవుట్గా నిలిచారు, వైష్ణవ్ రెడ్డి. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది మొదటి సీజన్ విన్ ట్రోఫీ? చాలా మంచిగా అనిపిస్తుంది. యాజ్ వికాస్ టోల్డ్, ఎవ్రీవన్ అందరూ చాలా కష్టపడ్డారు అండ్ చూస్తున్నాం రిజల్ట్స్. అండ్ అందరు యాజ్ అ టీమ్ కూడా ఎవ్రీవన్ చాలా మంచి జెల్ అయ్యారు. చాలా తక్కువ టైంలో ఆ బాండింగ్ అనేది కనపడ్డది. అండ్ అందరు సక్సెస్, ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ఎవ్రీవన్ సక్సెస్. అంటే అబ్బి సక్సెస్ కానీ అజయ్ సక్సెస్ అన్న అది మా సక్సెస్ లాంటిది ట్రీట్ చేసి, సో అదే అందుకే అది కనబడ్డది. ఆ రిజల్ట్స్ కూడా అంతే. మీరు HA and all the owners, all thank HA and our owners, all other owners and team franchises who have come forward. మీరు చెప్పినట్టు చాలా మంది కూడా క్రికెట్ ఆపేసి కొంతమంది ఉండిపోయారు, ఛాన్స్ కోసం ఎదురు చూసి విసుగొచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఇలాంటి లీగ్స్ ఎంత ఉత్సాహాన్ని ఇస్తాయి సార్? ఎలా ఉపయోగపడతాయి? ఆ డ్రైవ్ అనేది పక్కా ఇస్తుందండి. ఆ డ్రైవ్ అన్న, మళ్ళీ మోటివేషన్ అన్న. సో నాట్ జస్ట్ ఎవ్రీవన్, అందరు తెలంగాణ ప్లేయర్స్ ఎవరన్నా ఇప్పుడు ఈ సీజన్ ఆడలే కొంతమంది, అంటే డిస్టిక్ వెళ్ళి ఎక్కడ వల్ల. సో నెక్స్ట్ ఇయర్ డిస్టిక్ లోపల నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా చాలా ప్లేయర్స్ బయటకు వస్తారు. సో ఇట్స్ హ్యూజ్ ప్లాట్ఫామ్ ఫర్ తెలంగాణ ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మనతో పాటు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వైస్ కెప్టెన్ అండ్ పర్పుల్ క్యాప్ హోల్డర్ అజయ్ దేవ్ గౌడ్ ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ అజయ్. సో ఎలా అనిపిస్తుంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ? చాలా మంచిగా అనిపిస్తుంది. చెప్పినట్టుగానే ఈ ఛాంపియన్స్ కాబట్టి ఛాంపియన్స్గానే వచ్చాం. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరి కాంట్రిబ్యూషన్ చాలా బాగుండే. ప్రతి ఒక్కరైనా సరే ఎవ్రీ మ్యాచ్ ప్రతి ఒక్కరు చేస్తూనే ఉండే పర్ఫార్మెన్స్ కాబట్టి సో చాలా హ్యాపీ. స్టార్టింగ్లో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక విషయాన్ని చెప్పారు. సో ఇలాంటి టోర్నమెంట్స్ చాలా ఉపయోగపడతాయని చెప్పేసి అన్నారు. సో మన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కాకుండా చాలా టీమ్స్ నుంచి మంచి మంచి ప్లేయర్స్ బయటకు వచ్చారు, మంచి బౌలర్స్, బ్యాట్స్మెన్స్. సో ఈ లీగ్ ఎంత కీలకం ఇలాంటి ప్లేయర్స్? ఈ లీగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు వేరే లీగ్స్ కంటే చాలా ముందుకుంది మన లీగ్. ఇప్పుడు TNPLతో పోటీ పడుతుంది ఆల్మోస్ట్. సో దాన్ని కూడా క్రాస్ చేస్తుందని మా నమ్మకం ఉంది మరి. సో చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరైనా సరే ఇప్పుడు వేద్ చూసుకుంటే అతను 16 years చాలా బాగా వేసాడు బౌలింగ్. సో ప్రతి మ్యాచ్లో వికెట్ తీయడం ఒక భరోసానిచ్చి, కెప్టెన్ ఒక భరోసానిచ్చి దింపుతాడు బౌలింగ్కి. మిమ్మల్ని ఇస్తే ప్రతి మ్యాచ్లో వికెట్ తీస్తారని నమ్మకం ఉంటుంది. సో ఒక మ్యాచ్ కీలకంగా ఉన్నటువంటి టైంలో ఎలాంటి డిస్కషన్ జరుగుతాయి కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ మధ్యలో? ఎక్కువ లేదండి, ఎందుకంటే మాకు మా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ బాగా తెలుసు. సో వేరే ఆపోనెంట్ టీం వాళ్ళది కూడా వీక్నెసెస్ బాగా తెలుసు కాబట్టి సో దాన్ని బట్టి ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఎలా వేయాలి, బ్యాట్స్మెన్కి ఎలా వేయాలి, ఎలా అటాక్ చేయాలి, సో అది హెల్ప్ఫుల్ అవుతుంది.
మీటింగ్స్లో అయినా సరే మంచిగా డిస్కస్ చేస్తాం మేము, కోచెస్ అయినా సరే ప్లేయర్స్ అయినా అందరూ. సో అలా మొదటి మ్యాచ్ నుంచి కొంత ఫీల్డింగ్స్లో కావచ్చు, బౌలింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో కావచ్చు, ప్రతిసారి ఏదో ఒక ఎఫర్ట్ని దాన్ని కొంచెం మెరుగుపరుచుకొని ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇదంతా ఎలా సాధ్యం? సో మెయిన్ ఏం చెప్పాలంటే మేము ప్రిపరేషన్ చాలా మంచిగా ఉండండి. ఆక్షన్ నెక్స్ట్ డేనే మేము స్టార్ట్ చేసేసాం ప్రాక్టీస్. సో ఆ 1 వీక్ మాత్రం ఫుల్ హార్డ్ వర్క్ చేశారు అందరూ. 2 మ్యాచెస్ ఆడుతుండే డేకి. సో అందరు చాలా అంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి సో రిజల్ట్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు మీ ఫాదర్ అశోక్ గారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మీ మదర్? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అందరూ. సో వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా ఐపీఎల్ అయినా సరే వెళ్తే ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. కంగ్రాచులేషన్స్. అది థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనతో పాటు యశ్వీర్ గౌడ్ ఉన్నారు. కంగ్రాట్స్ యశ్వీర్. సో ఎలా అనిపిస్తుంది ఈ ట్రోఫీ మొదటి సీజన్ విన్? ఫస్ట్ సీజన్ కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చాలా మంచిగా ఆడినాం, అందరూ చాలా హ్యాపీ అనిపిస్తుంది. మొదటి 2 మ్యాచెస్ విన్ తర్వాత నువ్వు శ్రీలంక టూర్ వెళ్ళాల్సి వచ్చింది. సో కంబ్యాక్ ఇచ్చావు, తర్వాత కూడా విన్స్. ఎలా? చాలా మంచిగా అనిపిస్తుంది. నేను మిస్ అయినాను, కొంచెం మిస్ అవుతున్న టీం మళ్ళీ ఎంత అయితే అంత తొందరగా అనుకొని వచ్చేసినాను. క్వార్టర్ ఫైనల్ 2 ఇప్పుడు ఫైనల్ 2 మ్యాచ్లు ఆడిపించిన, పర్ఫామ్ చేసిన, మంచిగా అనిపిస్తుంది. ఈ కెప్టెన్సీ కావచ్చు, తర్వాత ఈ మొదటి నుంచి ఈ టీం అంతా కూడా ఏ విధంగా ఆడుతూ వచ్చారు, ఎంత బ్యాక్గ్రౌండ్లో కృషి ఉంది సార్ ఈ ట్రోఫీ గెలవడానికి? ఫస్ట్ మా కోచెస్కి క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళు మంచి సపోర్ట్ చేస్తున్నారు మాకు. కోచెస్, మా ఏమంటారు క్యాప్టెన్, ప్లేయర్స్ అందరూ టీమ్ బాండింగ్ ఉండే అంతా మంచిగా అయ్యింది. ఇంకా మెయిన్ మా ఓనర్స్ చాలా మంచిగా ఉన్నారు, చాలా మంచి సపోర్టివ్ ఉన్నారు. వాళ్ళ వల్లనే కప్ గెలిచినాం. ఇలాంటి T20 లీగ్స్ అనేవి చాలామంది ఆడాలనుకున్నటువంటి ప్లేయర్స్కి ఎలా ఉపయోగపడతాయి? సో ఇలాంటి సీజన్స్, ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా నార్మల్, అంటే ఏమంటారు డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ వాళ్ళకి అన్నా, మా లాంటి వాళ్ళకన్నా మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ఈ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చాలా హెల్ప్ చేస్తున్నారు. సో మంచిగా అనిపిస్తుంది, మేము చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. చాలా ఫస్ట్ సీజనే చాలా అనుకోలే అసలు ఇంత మంచి సీజన్ అవుతుంది అని, ఇంత ఎక్స్పెక్ట్ కూడా లేదు. చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనతో పాటు గణేష్ గడుగు ఉన్నారు. ఈ టోర్నీ మొత్తంలో కూడా కొంత ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నటువంటి ప్లేయర్ గణేష్. కంగ్రాచులేషన్స్. సో ఎలా అనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి నువ్వు పడినటువంటి కష్టానికి ఈరోజు ఈ లీగ్ ఆడడం, నా లక్ష్యం ఈ లీగ్ గెలవాలని చెప్పేసి నువ్వు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను? అంటే ఇట్లాంటి పెద్ద ప్లాట్ఫామ్లో ఆడడం డిస్ట్రిక్ట్ ప్లేయర్ అనేది ఫుల్ ఒక ఆనందం అనిపిస్తుంది. మెయిన్గా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ టీమ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మా అనిరుద్ సార్, మా కోచింగ్ స్టాఫ్స్కి అందరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఓనర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి ప్లాట్ఫామ్లో ఆడిపించడం, నన్ను పిక్ చేయడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మేము ఫస్ట్ మ్యాచ్ నుంచి చెప్తూనే ఉన్నా, టీం వర్క్ చేస్తున్నామని. ఇది రిజల్ట్, మా టీం వర్క్ అనేది ఇది మేము చూపించాము. మీకు సపరేట్గా కూడా మహబూబ్ నగర్ నుంచి చాలామంది చూడడానికి మ్యాచ్ చూడడానికి వచ్చారు. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా చిన్న పల్లెటూరు నుంచి, మహబూబ్ నగర్ నుంచి అంటే మీరందరూ నా కోసం ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో, ఎస్పెషల్లీ కర్ణాటక నుంచి వచ్చిన ప్లేయర్స్, కర్ణాటక నుంచి వస్తున్నారు కొందరు. ఇంకోటి మా ఊరు మొత్తం వచ్చేసింది. లైక్ మా మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నా కోసం సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ టీంని ఇలానే సపోర్ట్ చేయండి. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి సపోర్ట్ మాకు ఆల్వేస్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ప్రస్తుతం మనతో పాటు ప్రణవ్ వర్మ ఉన్నారు. సో ఎప్పుడు బౌలింగ్ ఇచ్చినా సరే తన పని తను చేసుకొని వెళ్ళిపోతాడు, క్రూషియల్ వికెట్స్ తీసి వెళ్ళిపోతాడు. ప్రణవ్, కంగ్రాచులేషన్స్ ప్రణవ్. సో ఎలా అనిపిస్తుంది విన్, ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా మంచిగా అనిపిస్తుంది. నేను డే 1 నుంచి చెప్తున్నా, ఈ టీం చాలా బాగుంది. మొత్తం సపోర్ట్ స్టాఫ్, ప్లేయర్స్ అందరూ, మేనేజ్మెంట్ అందరు టాప్ నాచ్, అందరు చాలా బాగున్నారు. ఇంకా అందుకే గెలిచినాం మనం. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఇప్పుడైతే. ఫైనల్లో నువ్వు కూడా క్రేజ్లో ఉన్నట్టున్నావు. సో ఫైనల్గా షాట్ కొట్టిన తర్వాత ఏమనిపించింది నీకు? ఆ ఫీలింగ్ డిస్క్రైబ్ చేయలేము. ఓన్లీ ఆ మూమెంట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మూమెంట్ కోసం చాలా టైం నుంచి వెయిటింగ్. మనం అందరూ హార్డ్ వర్క్ చేసినాం. మొత్తం సీజన్ అప్స్ అండ్ డౌన్స్ ఉండే. నాకు కూడా స్టార్టింగ్లో ఒక ఇంజరీ ఉండే, బట్ నేను వచ్చి కంబ్యాక్ చేసి బ్యాటింగ్ చేసిన, ఇంకా ఈ లెవెల్లో ఫైనలీ కంప్లీట్ చేసిన ఇన్నింగ్. అది చాలా బాగా అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ ప్రణవ్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం మనతో పాటు స్క్వాడ్లో ఉన్నటువంటి జశ్వంత్ ఉన్నారు. జశ్వంత్, కంగ్రాచులేషన్స్ టు యూ. నువ్వు కూడా వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్. ఎలా అనిపిస్తుంది ఈ గెలుపు? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా ఇప్పుడు ఈ రిజల్ట్ మా హార్డ్ వర్కే
ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా కోచెస్ మమ్మల్ని అట్లా ట్రైన్ చేసి డైలీ డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేసినాం. మా కోచెస్ మమ్మల్ని గైడ్ చేసినందుకే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. ఛాంపియన్స్ లాగా ఉన్నాం. అందరితో మాట్లాడారా, ఏమంటున్నారు? అమ్మ అందరు ఇంట్లో ఊర్లో అందరు చాలా హ్యాపీగా ఉన్నారని అమ్మ కాల్లో చెప్పింది. ఇప్పుడు టోర్నమెంట్ విన్ అయి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు వెళ్ళి కల్లారా చూద్దామని అనుకుంటున్నా ఇంటికి. నార్మల్ సీజన్గా స్టార్ట్ అయ్యి ఈరోజు క్రౌడ్ని చూసారా మీరు? దాదాపు ఒక ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ చూసినట్టుగా అనిపించింది. ఏమనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద స్టేజ్లో ఆడతాను నేను ఎప్పుడు నా కల్లో ఎప్పుడు అనుకోలేదు. నేను క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎప్పుడు ఇట్లా అనుకోలేదు ఇంత పెద్ద స్టేజ్లో ఇంతమంది క్రౌడ్ దగ్గర ఆడతాను. సో ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా మేనేజ్మెంట్కి మా కోచెస్కి అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో జట్లో ఉన్నటువంటి ప్రతి ప్లేయర్ చెప్పే మాట అయితే టీమ్ ఎఫర్ట్ అంతా చూసాం. మొదటి నుంచి కూడా అటు సపోర్ట్ స్టాఫ్ కావచ్చు, కోచెస్ కావచ్చు, మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, ఎంతగానో ఎంకరేజ్ చేశారు. సో దీనివల్లనే ప్రతి మ్యాచ్ విన్ అవ్వగలిగాం. ప్రతి మ్యాచ్కి చేసినటువంటి తప్పులను సర్దిద్దుకొని నెక్స్ట్ మ్యాచ్కి మరింత బూస్టింగ్ తెచ్చుకొని కంబ్యాక్ ఇచ్చాం. క్వాలిఫైర్ 1 ఓడిపోయిన తర్వాత కొంత డల్ అయినప్పటికీ వెంటనే పుంజుకొని నెక్స్ట్ క్వాలిఫైర్ 2లో గెలవడం, తర్వాత ఫైనల్లో కప్ సాధించడం చాలా ఆనందంగా ఉందని ప్లేయర్స్ చెప్తున్నారు. కానీ రమణ మహేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.